నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో 20 సూత్రాల పథకం అమలుపై చైర్మన్ దినకర్, కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. సీఎం చంద్రబాబు 2047 విజన్ ద్వారానే వికసిత భారత్ సాధ్యమని వెల్లడి. వైసీపీ హయాంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం. అన్నా క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. శుచి శుభ్రతతో ఆహారం అందించాలని అధికారులకు ఆదేశాలు. మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీని పరామర్శించిన ఎమ్మెల్యే గౌతు శిరీష. తమ కుటుంబానికి శివాజీ ఎంతో ఆత్మీయులని వెల్లడి. గుంటూరు జిల్లాలో అమలవుతున్న పథకాలపై 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, లంకా దినకర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా మరియు కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్దిపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆకాంక్ష అయిన స్వర్ణాంధ్ర 2047 ద్వారానే పీఎం మోడీ వికసిత్ భారత్ సాధ్యమవుతుందని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పారు. లఖ్పతి దీదీ పథకానికి 53,214 మందిని ఎంపిక చేశామని వెల్లడించారు. జిల్లాలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందిస్తామన్నారు. అమృత్ 2లో వచ్చే నిధుల్ని ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తామన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న పథకాలను లంకా దినకర్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారని మంత్రి పెమ్మసాని వెల్లడించారు. గత ప్రభుత్వం పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా వైసీపీ తప్పుల్ని సరిదిద్దుతున్నామని అన్నారు. జల్ జీవన్ మిషన్ కు జగన్ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో వ్యయం పెరిగిందని తెలిపారు. గుంటూరు ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పథకాలు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పథకాలు, అద్భుతమైన పథకాలు. 1-2 ఇప్పుడు సోలార్ పవర్ తప్పిస్తే మిగిలిన అన్ని జల్ జీవన్ మిషన్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి పథకాలు. 14-19 మధ్య అద్భుతంగా ఇవన్నీ అమలు జరిగినాయి. గత 4-5 సంవత్సరాల్లో అమలు జరగలేదు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అధికారులు సేమ్, ఎక్కడైతే లీడర్షిప్ ఉండి ప్రాపర్ రివ్యూస్ కండక్ట్ చేసి ఫ్రీక్వెంట్గా వాటిని పెట్టుకొని అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తారో అక్కడ మంచిగా జరుగుతూ ఉన్నాయి. అవి లేని చోట ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు క్లోజ్ అవుతుందమ్మా? జల్ జీవన్ మిషన్ అనేది మన రాష్ట్రానికి దాదాపుగా కరెక్ట్గా నా నంబర్లు 14,000 కోట్లు ఎంతో అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు మ్యాచింగ్ చేశారు. 2,000 కోట్లే వాడారు. ఆయన ఒక 5-6,000 కోట్లు కనుక పెట్టుంటే 20,000 కోట్లతో ఈ మొత్తం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కనెక్షన్ వచ్చేది. ఇప్పుడు ఏమో కాస్ట్ ఏమో విపరీతంగా పెరిగిపోయింది డిలే అవటం వల్ల. గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి త్రాగునీరుకి సంబంధించి అమృత్ 1 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఇప్పుడు అమృత్ 2లో 184 కోట్ల వరకు నిధులు వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మంత్రి గారితోటి ఎమ్మెల్యేలతోటి అందరితోటి చర్చించి ఏ విధంగా ఆ నిధులు కేటాయించాలి, ఏ విధంగా పట్టణంలో నీటి ఎద్దడికి గురి కాకుండా ప్రజలందరికీ కూడా ట్యాబ్ ద్వారా వాటర్ అందేటటువంటి విధంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది. ఇవాళ 2,43,000 గృహాలు కార్పొరేషన్ పరిధిలో ఉంటే 1/3 వంతు గృహాలకి వాటర్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది అనేది ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనేటటువంటి దాన్ని అమృత్ 2లో ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలని సమీక్షలో చెప్పడం జరిగింది. అలాగే రేషన్ కార్డులకు వచ్చేటప్పటికి ఇక్కడ జిల్లాలో మొత్తం 20,91,000 మంది జనాభా ఉంటే 5,99,553 రేషన్ కార్డులు ఉన్నాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు జేకేసీ రోడ్లోని అన్నా క్యాంటీన్, కృష్ణబాబు నగర్, ఎస్వీఎన్ కాలనీ, అడవి తక్కిలపాడు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత అన్నా క్యాంటీన్ ని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, సంపు శుభ్రం చేయకపోవడం, డ్రైన్ బ్లాక్ గమనించి సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కృష్ణబాబు నగర్లో పర్యటించి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అందించాలని 8 కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో ఇంటింటి సర్వే చేసి అనధికార ట్యాప్ కనెక్షన్లు తొలగించడం, వివిధ కేటగిరీలుగా నూతన కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అడవితక్కిలపాడు రోడ్లో నూతనంగా నిర్మాణం చేసిన సీసీ డ్రైన్ ని పరిశీలించి అనుమతులు లేకుండా డ్రైన్లో పైపులు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఈని ఆదేశించారు. ప్రకారం పబ్లిక్ మామూలుగా రేకులు ఇల్లు పూరీలు అయితే 200 రూపీస్ సార్ బీపీఎల్. మామూలు అయితే G+1 అయితే 7,900 చలానా కట్టాలి సార్. మన సర్కిల్ ఆఫీస్ నుండి మెయిన్ ఆఫీస్ అంతే సార్. వస్తా అన్నారు కదమ్మా. గత వైసీపీ పాలనలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విధ్వంసానికి గురైన ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి రైతులకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నట్టు వివరించారు. 6 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి అన్నదాతలు అఖండమైనటువంటి విజయం అన్నదాతలకు అందించినటువంటి పరిస్థితి మరి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సాగునీటి సంఘ ఎన్నికల్లో మనం చూసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో మరి ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వారందరి యొక్క ఐక్యతకు మరి వేళ జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా ఏదైతే రైతులు మద్దతు ఇచ్చారో ఇది ఒక ఘన విజయంగా నేను భావిస్తూ ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు, ఎందుకంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయినటువంటి రైతులు అనారోగ్యానికి గురైన మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీని ఆయన నివాసంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి ఆత్మీయులైన శివాజీకి శస్త్రచికిత్స జరిగిందని తెలిసి పరామర్శించేందుకు వచ్చానని వెల్లడించారు. మా నాన్నగారు వివాహానికి హాజరయ్యారు. నేను కులాంతర వివాహం చేసుకోవడానికి మా తాతగారిని ఒప్పించిన వాళ్ళు. ఆయనకి రీసెంట్గా శస్త్రచికిత్స జరిగిందని ఇక్కడికి వస్తున్నప్పుడు తెలిసి అదే ఆప్యాయంగా ఆ బాంధవ్యాలే ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు పెద్దలు యలమంచిలి శివాజీ గారిని చూసి పరామర్శించి వెళ్లాలని ఇక్కడికి వచ్చామండి. అంతకుమించి ఎటువంటి కారణాలు లేవు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఎడ్యుకేషనల్ ఎక్స్పోను బీఏడీ కాలేజ్ ప్రిన్సిపాల్ రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు తయారు చేసిన పెయింటింగ్స్, కళాకృతులు, ప్రాజెక్ట్ నమూనాలను ప్రదర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన పిల్లల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత పెరిగి సబ్జెక్టుల పట్ల అవగాహన పెరుగుతుందని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన స్కూల్ కరెస్పాండెంట్ విష్ణువర్ధన్, అకాడమిక్ డైరెక్టర్ కృష్ణవేణి, స్కూల్ ప్రిన్సిపాల్ ను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు యొక్క క్రియేటివిటీ, వాళ్ళు తయారు చేసినటువంటి ఐటమ్స్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా పాల్గొనడంలో సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు. మ్యాథమెటిక్స్ అలాగే ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళల్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్లో ఆలోచన శక్తిని, సృజనాత్మకతని, ఆసక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి నేను ముఖ్యంగా నేను వాడు మ్యాథమెటిక్స్ టీచర్ని.
పెద్ద లోయర్ క్లాస్ వరకే డీల్ చేశాను. ఇక్కడ నేను గమనించింది మా ఉపాధ్యాయులు నిత్యము కొత్తవి నేర్చుకుంటూ ప్రాక్టికల్గా బోధిస్తున్నారని వారికి తెలియజేయటమైంది. ఈరోజే కాదు, నిత్యము మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ప్రాక్టికల్గా ఉపాధ్యాయులకి బోధిస్తున్నారు. కాన్సెప్ట్స్ ఎప్పుడైతే ప్రాక్టికల్గా చెప్తారో అది విద్యార్థి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలడు. ఆ విధంగా మా ఉపాధ్యాయులు తరబేటు పొంది నిత్యం నేర్చుకుంటూ ఒకరికొకరు అండర్స్టాండింగ్గా మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ మ్యాథమెటిక్స్ సైన్స్ చక్కగా బోధిస్తున్నారని వాళ్ళు అభినందిస్తూ సెలవు తీసుకున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకర్ కంటి వైద్యశాల జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గత నెలలో ఈ శిబిరంలో టెస్టులు చేయించుకున్న 112 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించి కళ్లజోళ్లను అందించారు. ఇలాంటి మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శంకూరి శ్రీనివాస్, చల్లా ఆంజనేయ ప్రసాద్, చినబుజ్జి తదితరులు పాల్గొన్నారు. 150 మంది వయోవృద్ధులు అలాగే కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరీక్షించి వాళ్ళందరూ కూడా సర్జరీ ఆపరేషన్స్ అవసరం అని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో దాదాపు 112 మందికి ఈరోజు ఒక్కొక్కరికి 20,000 ఖర్చు అయ్యేటువంటి కంటి సర్జరీని చేయడం జరిగింది. దాదాపు 112 మంది ఈ నెల కాలం పాటు 2 క్యాటరాక్ట్ ఆపరేషన్స్ దగ్గర నుంచి అన్ని ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి మందులు రావడానికి పోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు 112 మందికి 20,000 చొప్పున ఖర్చు అయ్యేటువంటి వైద్య సర్జరీ అనేది ఉచితంగా చేయడం జరిగింది. చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి క్యాంప్స్ ప్రతి నెల కూడా ఏదో ఒక ఏరియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని మ్యాచ్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎక్స్పోను ఇండియన్ స్ప్రింగ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి తిలక్ బాబు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ను ఆసక్తిగా పరిశీలించారు. గణితానికి భారతదేశం కేరాఫ్ అన్న తిలక్, జీరో లేకపోతే గణితమే ఉండేది కాదన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కేఎస్ఆర్, ప్రిన్సిపల్ బాలకృష్ణ, ఏజీఎం బాను తదితరులు పాల్గొన్నారు. మ్యాథమెటికల్ బ్రెయిన్ అనేది, ఆ డెవలప్మెంట్ అనేది 30-40 సంవత్సరాల క్రితం చాలామందికి ఎదుగుదల లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత రోజుల్లోనే ఈ క్యాలిక్యులేటర్సు, టైపింగ్సు, సిస్టమ్సు, అలాగే రకరకాలైనటువంటి ట్యాబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోయింది. మైండ్తో చేసేదానికన్నా కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎక్కువగా లెక్కలు తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు జనరేషన్ ఉంది. కాకపోతే అప్పుడు తెలుసుకున్నటువంటి మన ఎక్కాల పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంగ్రహణ ఈరోజు అంతగా పిల్లల్లో కనిపించట్లేదు. కాకపోతే బ్రెయిన్ కెపాసిటీ మాత్రం పెరిగింది. ఎందుకంటే రకరకాల సూత్రాలు, రకరకాల క్యాలిక్యులేషన్స్ తోటి ఈనాటి జనరేషన్కి ఉన్నటువంటి అధ్యాపకులు పిల్లల్ని చాలా కార్యోన్ముఖులు చేయడంలో కానీ, వాళ్ళు లెక్కల మీద ఆసక్తి పెంచుకుని చేయడంలో కానీ చాలా సిద్ధహస్తులుగా ఉన్నారు. అటువంటి సిద్ధహస్తులు మా ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో చాలామంది ఉన్నారు. ఈ విధంగా ఈరోజు జరుపుకోవటం, పిల్లలందరి మధ్యలో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా సమర్థనం దివ్యాంగుల సంస్థకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2 వాషింగ్ మిషన్లను అందించింది. సమర్థనం ట్రస్ట్ ద్వారా దివ్యాంగులకు స్కిల్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు నిర్వహించడం అభినందనీయమని పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీజీఎం అభిజిత్ సింహా తెలిపారు. తమ బ్యాంక్ ద్వారా భవిష్యత్తులో ఎక్కువ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, గౌస్, రామకృష్ణ పరమహంస, రంగారావు తదితరులు పాల్గొన్నారు. From Punjab National Bank, Vijayawada, we are providing 2 washing machines as part of our corporate social responsibility. I am very happy to know the trust is working for the benefit of the visually impaired and the physically handicapped. They are doing such a for the noble cause, and they have been in this service for the last 25 years. They are providing skill development programs, imparting other value-based educational programs for the upliftment of the
students here who come here, and they are doing a wonderful job. పొన్నూరు పట్టణంలోని 11వ వార్డుకు చెందిన టీడీపీ పార్టీ అభిమాని నన్నపనేని శ్రీహర్రావు సహకారంతో నేతాజీ నగర్లో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర కుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు, మున్సిపల్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్లో వివిధ సబ్జెక్టులు చదువుతారు. మీకు మోడల్ పుస్తకం పేపర్లు ఎందుకు ఇస్తారంటే టెస్ట్ పేపర్లు పరీక్ష ఎలా ఉంటుంది అనే ఒక అవగాహన కోసం. ఎందుకంటే సహజంగా 10th వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ 10th వాళ్ళేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, చేతులు ఎంతండి. పరీక్షలే కాదు, ఎవరికైనా సరే ఒక కొత్తది చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు ఒక భయం ఉంటుంది. ఉంటుందా ఉండదా? కనీసం నోటితోనే చెప్పండి. చేతులు ఎత్తడానికి చేతులు ఎత్తే ఏమవుద్దని ఎత్తుంటారు చాలామంది. ఎందుకంటే పబ్లిక్ పరీక్ష భయాలు ఉంటాయి మనకి. ఆ భయాల్ని అధిగమించాలంటే ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఆ ప్రాక్టీస్ ఉండాలంటే ఇప్పుడు మీకు మోడల్ టెస్ట్ పేపర్లు ఇచ్చారు కాబట్టి వాటిని పరీక్ష పేపర్ అనేది ఇలా వచ్చుద్ది, ఇలా ఉంటుంది, మనం ఇలా రాయాలి అనేది ఒక అవగాహన కోసం ఇవి ఉపయోగపడతాయి. వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా పట్టణ వద్ద గల ప్రభుత్వ బాలబడి పాఠశాలలో జిల్లా స్థాయిలో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెదలవాడ హరిబాబు, రిటైర్డ్ ఏడీ పి నాగేశ్వరరావు, ఉర్దూ డిఏ కాసిం, హెచ్ఎంజి వసుంధరాదేవి, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో ఇక్కడ నిర్వహించారు అధ్యాపకులు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఒక 50 స్కూల్స్ వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వారు ఇచ్చిన ఏంటి అంటే థీమ్ ఈ ఫైలింగ్ వర్చువల్ విధానము. అంటే మీకు జరిగిన అన్యాయానికి వినియోగదారుల ఫోరంకి వెళ్లకుండానే, వినియోగదారుల కమిషన్ దగ్గరికి మీరు వెళ్లకుండానే ఇంటి దగ్గరే మీరు ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు. మరియు వర్చువల్ విధానంలో కూడా మీరు వాద ప్రతివాదనలు కూడా వెళ్లకుండానే చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రద చేస్తున్న ఉపాధ్యాయులకు అందరికీ, ప్రధాన ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు మా చదలవాడ హరిబాబు గారు వచ్చేసి మంచి సలహా సూచనలు ఇచ్చేసి పిల్లలకి మంచి సలహాలు ఇచ్చినందుకు వారికి, మన రిటైర్డ్ ఏడీ మన నాగేశ్వరరావు గారికి ఈ విద్యాశాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంఈఓలకు ఒకరోజు వర్క్షాప్ జరిగింది. పరీక్షా భవన్లో నిర్వహించిన ఈ వర్క్షాప్ లో పాఠశాల విద్యా ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మైనార్టీ ఎడ్యుకేషన్, అవుట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన పలు అంశాలపై ఎంఈఓలకు శిక్షణ ఇచ్చారు. దివ్యాంగులు మండల కేంద్రాల్లోని భవితా కేంద్రాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆర్జేడీ సూచించారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషను, అదే రకంగా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎడ్యుకేషను, మైనారిటీ ఎడ్యుకేషన్కు కూడా ఈ మూటికి సంబంధించి ఎంఈఓలకు ఈరోజు ఇక్కడ వర్క్షాప్ పెట్టడం జరిగింది. గుంటూరు జిల్లాలోని 18 మండలాల నుంచి ఎంఈఓ 1, 2 ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా మనము ఫస్ట్ మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్స్ దగ్గర మనకు డిజేబిలిటీస్ సంబంధించి స్టూడెంట్స్ 21 రకాల డిజేబిలిటీస్ ఉన్నారు. వీళ్ళందరికీ మండల కేంద్రాల్లో భవితా సెంటర్లు ఉన్నాయి. ఆ భవితా సెంటర్లలో వీళ్ళందరికీ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ప్రభుత్వం వీరికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఎస్కార్ట్ అలవెన్స్ కూడా ఒక్కొక్క విద్యార్థికి నెలకు 600 రూపాయల లెక్కన రిలీజ్ కూడా చేయడం జరిగింది. వారందరికీ వేయడం జరిగింది. జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో శ్రీనివాసన్ రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను వివిధ గణిత శాస్త్రవేత్తల చిత్రపటాలతో, గణిత సూత్రాలతో కూడిన చార్టులతో అలంకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, డాక్టర్ కె సాంబశివరావు,
పాఠశాల ప్రిన్సిపాల్ జి రత్తయ్య శ్రీనివాసన్ రామానుజన్ చిత్రపటానికి అంజళ్లు ఘటించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మన భారతీయ గణిత శాస్త్రవేత్త గ్రీకు శాస్త్రవేత్తల గురించి తెలియజేశారు. గణితం లేకుండా దేన్ని సాధించలేం. అదేవిధంగా గణితం ఎక్కువ మందికి కష్టంగా అనిపిస్తుంది. కానీ గణితం లేని అంశం లేదు. కనుక గణితాన్ని సూక్ష్మంగా గ్రహిస్తూ నేర్చుకుంటే మిగతా సబ్జెక్టులు సులభంగా అనిపిస్తాయని తెలిపారు. ప్రిన్సిపాల్ జి రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో గణితం అంటే భయం పోవాలనే సంకల్పంతో చిన్న తరగతుల నుండే వారికి అవగాహనతో గణితం నేర్పించడానికి చిన్న చిన్న కృత్యాల ద్వారా ఉత్సాహంతో గణితం నేర్చుకునే విధంగా శిక్షణ ఇస్తున్నామని, అబాకస్లో కూడా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అనంతరం కొండబోలు సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ గణితాన్ని చిన్న చిన్న మెళుకులతో బెరుకులే లేకుండా నేర్చుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు, ఆలపించిన గేయాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ కె బసవ పున్నయ్య, నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్, పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కృష్ణప్రసాద్, ఏవో వెంకట్రావు, ప్రిన్సిపాల్ జి రత్తయ్య విద్యార్థులకు గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. What's the number, I guess? Sir is 36. You should place the answer. How attentive are you? I just want to test. How attentive are you? What did the chief guest tell you? Which number is Ramanujan? 1729. So what is the great about 1729? Ramanujan RD number. So what is so special about that number? Anyone? మీరు చెప్పకపోతే మీ టీచర్ గారు చెప్పాల్సి వస్తుంది. What about plus 2 boy? The smallest number is sum of cubes. Sum of two different cubes. Which is the smallest number? So what are those two numbers? మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వల్లూరి సదాశివరావు మాతృమూర్తి, వల్లూరి రాజారత్నం స్వర్గస్థులైనందున ఆమె నేత్రాలను శంకర కంటి ఆసుపత్రికి మరియు ఆమె పార్థివ దేహాన్ని కాటూరి వైద్యశాలకు దానం చేశారు. నేత్రదానం మరియు శరీర దానం చేయడానికి సహకరించిన కుటుంబ సభ్యులందరికీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఆర్య సమాజం వారు ఎందరో ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో గతంలో కూడా 2 పర్యాయాలు సదాశివరావు నేత్రదానం చేయించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో చాలా సేవా కార్యక్రమాల్లో ఈ నేత్ర అవయవ శరీర దానం అనేది కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి ఈ కార్యక్రమానికి మానవతలో శరీర అవయవదాతల దానానికి చైర్మన్గా శ్రీ తూనుగుంట్ల సుందరరామయ్య గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ జిల్లాలో ఈ సంఘానికి రత్నశ్రీ గారు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. వారు ఈ కార్యక్రమాన్ని గురించి, దీనిలో ఉండే విశిష్టత గురించి శుభమస్తు షాపింగ్ మాల్లో భలే పండుగలు, భలే బహుమతులు లక్కీ డ్రా నిర్వహించారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు ప్రతిరోజు తీసే డైలీ డ్రాలో స్కూటర్ గెలుపొందే అవకాశం కల్పించింది. డిసెంబర్ 30న, జనవరి 16న తీసే డ్రాలో కార్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ శివ తెలిపారు. కస్టమర్లు శుభమస్తు షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసి విలువైన బహుమతులు పొందాలని కోరారు. ఈ రోజు జరిగిన డ్రాలో తిరుపతికి చెందిన యువతేజ స్కూటర్ను దక్కించుకున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. మంచి ఆఫర్ తోటి మన షాపు ఓపెనింగ్ అయిందండి. ప్రతి 1000 కొనుగోలుపై ఈరోజు కొనుగోలుకి రేపు బంపర్ ఆఫరు స్కూటరు లక్కీ డ్రాలో ఉంది. సంక్రాంతికి మరియు న్యూ ఇయర్కి కార్లు కూడా ఆఫర్లో ఉన్నాయండి. ఈరోజు తిరుపతి పేరండి
యువతేజ గారికి బంపర్ ఆఫర్ స్కూటర్ లక్కీ డ్రాలో వచ్చిందండి. మీ శుభమస్తు షాపింగ్ మాల్ తరపు నుంచి అందరికీ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఉన్నటువంటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగకి మంచి మంచి ఆఫర్లు పెట్టున్నాము. భలే పండుగలు భలే బహుమతులు కార్యక్రమంలో భాగంగా మీరు కొనుగోలు చేసిన ప్రతి 1000 రూపాయలకి ఒక బైక్ కూపన్, ఒక కారు కూపన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు కొనుగోలు చేసిన కస్టమర్స్ అందరికీ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈ డ్రాలో ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళకి 55,000 రూపాయలైనటువంటి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్. చేబ్రోలు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోలీ మినిస్ట్రీస్ అధినేత పాస్టర్ దీవెనయ్య సెమీ క్రిస్మస్ ఉద్దేశించి తమ అమూల్యమైన ప్రసంగాన్ని సెయింట్ మేరీస్ స్టూడెంట్స్ కు అందజేశారు. మానవ జ్ఞానం చేతకాక దేవుని జ్ఞానం చేత తమ జీవితాలను కొనసాగించాలని, జీవితంలో ఎదగడానికి మొదటిగా సమయపాలన ముఖ్యమని తెలిపారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. దేశ విదేశాల్లో సెయింట్ మేరీస్ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన కొనియాడారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ మన కష్టాలను పాపాలను మోయడానికి, మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించారని తెలిపారు. ఈ జన్మదిన వేడుకలే క్రిస్మస్ వేడుకలని, మన కోసం ప్రాణం పెట్టి వెలుగునందించిన యేసుక్రీస్తు పునరుద్ధుడయ్యాడని, పొరుగువారిని ప్రేమించినట్లు మన జీవితం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్యూథెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ మాట్లాడుతూ జీసస్ చెప్పిన సారం ప్రేమ, సేవ అని, తన జీవితంలో జీసస్ ఎన్నో అద్భుత కార్యాలు చేశారని, ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు సమాజానికి సేవ చేసే తత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. మన తల్లిదండ్రులు హర్షించే విధంగా మన జీవితాన్ని మనమే మార్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సుకేష్, ఇన్ఛార్జ్ శిక్షణ అండ్ ప్లేస్మెంట్ ఎం హిమబిందు, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ అప్పారావు, విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ బీబీఎస్ టి సాయి, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ సిహెచ్ రవిబాబు, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ ఆంజనేయులు, హెచ్ఓడిడి సత్యనారాయణ, క్యాంపస్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి శ్రీకాంత్, పాస్టర్ మోషే తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్. హల్లెలూయా. నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. గతంలో ఎప్పుడు నేను బాధల్లో ఉన్న 22 ఇయర్స్ బ్యాక్ నేను నాకు జీసస్ గురించి తెలియదు. మా రాజ్ కుమార్ సార్ ద్వారానే తెలుసుకున్నాను. ఎప్పుడు నాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా రాజ్ కుమార్ సార్ ఎవ్రీడే మార్నింగ్ నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు. ఆ మెసేజ్ నాతో దేవుడు మాట్లాడతారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని పార్లమెంటు సాక్షిగా అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేసి భారత జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. చాగలగుంట కమ్యూనిస్టు బొమ్మల సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసి కేంద్రంలోని అత్యున్నత పదవిలో ఉన్న అమిత్ షా భారత రాజ్యాంగ రూపశిల్పి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో దేశంలోని ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, చిన్నపోతుల విజయ్ కుమార్, సిపిఐ సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, ఏఐవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి చిన్నపోతుల శ్రీనివాసరావు, 17వ డివిజన్ సిపిఐ నాయకులు అంగడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అవమానపరిచిందని కొత్త కథలన్నీ చెప్తా ఉన్నారు తప్ప అమిత్ షా చేసింది తప్పని ఒప్పుకోవడానికి మరి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు సాగలగుంట 17 డివిజన్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి అమిత్ షా గారిని పార్లమెంట్ సభ్యత్వం నుంచి రద్దు చేయాలి. అట్లాగే ఆయన ఏదైతే మనువాదాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ఆలోచన బీజేపీగా మన 400 సీట్లు వస్తే మరి ఆలోచన మరి ఆయన కలలయ్యే తప్ప ఈరోజు మరి జమిలీ ఎలక్షన్ పేరుతోటి రెండో పక్క ఏదైతే దేశీ సంపదనంతా కూడా దోచుకుంటున్నా మరి అదానిని కాపాడే దాంట్లో భాగంగా పార్లమెంట్ వ్యవస్థల్ని పక్కన పెట్టే దాంట్లో మరి అమిత్ షా గారు మరి ఈ వ్యాఖ్యలు చేశాడు అనేది అర్థమవుతా ఉంది.
విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ విభాగాధిపతులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో విభాగాధిపతులు అధికారులతో రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ విభాగాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీటీఎస్ ద్వారా అందిస్తున్న సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ ఇంకా విస్తృతపరిచి ఏపీటీఎస్ కి మరింత ఆదాయం పెంచాలని మన్నవ మోహనకృష్ణ అన్నారు. పరిపాలనలో సాంకేతికతను జోడించి ప్రజలకు ఏ విధంగా సత్వర సేవలు అందించగలమో అధ్యయనం చేయాలన్నారు. టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయని, టెక్నాలజీకి సైబర్ అటాక్స్ పెద్ద సవాలుగా మారుతున్నాయన్నారు. ఈ సైబర్ అటాక్స్ ను కట్టడి చేసేందుకే సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, దానిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. రాబోయేది ఏఐ యుగమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. మానవ అవసరాలను తగ్గించి అన్ని పనులు మెషిన్లు చక్కబెట్టడం ఏఐ ప్రత్యేకత అని, మెషిన్లు మనుషుల ఆలోచనలకు అనుగుణంగా పనులు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఏఐ టెక్నాలజీతోనే సాధ్యమవుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ టెక్నాలజీపై మక్కువ ఎక్కువని, వారి సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిపాలనకు సాంకేతికతను జోడించిందని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అంతిమంగా ప్రజల అవసరాలని తగ్గట్టుగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి పౌర సేవలు అందించాలని మోహనకృష్ణ సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో గుంటూరులో ఘనంగా నిర్వహించారు. బృందావన్ గార్డెన్స్ వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదినం నిరాడంబరంగా జరుపుతున్నామని అన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్, కార్పొరేటర్లు ఆచారి, రోషన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. పెదకాకాని గానుగు సెంటర్లోని ఏఈఎల్సీ చర్చిలో సంఘ కాపరి రెవరెండ్ జిఎం విక్టర్ మోజేష్, అదనపు కాపరి బీజే రత్నబాబు ఏఎల్సీ సంఘస్థుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ విక్టర్ మోజేష్ మాట్లాడుతూ, దావీద్ పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తని తెలిపారు. క్రీస్తు అంటే అభిషిక్తుడని అర్థం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి మానవుడిగా వచ్చారు? లోకంలో ఉన్న సర్వమానవులు నిత్య నరకానికి పోకుండా ఆయనే మానవుని సర్వమానవుల పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి 3వ దినం లేచి సర్వమానవాళికి నిత్యరాజ్యానికి మార్గం వేశారని తెలిపారు. నిజమైన క్రిస్మస్ అంటే రక్షణ పొందుకొని ఆ రక్షణ బట్టి దేవుని స్తుతిస్తూ ఆ రక్షణ సువార్త మానవును అనేకులకు తెలియచేస్తూ దేవుని మహిమపరచడం అని తెలిపారు. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను సంఘస్థులకు తెలియజేశారు. తదుపరి క్యాండిల్ సర్వీస్ కార్యక్రమం నిర్వహించారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు దేవుని పాటలకు నృత్యాన్ని ప్రదర్శించారు. అంటే యేసు ప్రభువారు పశువుల తొట్టిలో ఉండగా గొల్లలు పాటలు పాడారు, దూతల పాటలు పాడారు. మరి మనం ఏం చేస్తున్నాం ఈ క్రిస్మస్? వారు దేవుడు మహిమపరిచారు. లోకరక్షకుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఒక చిన్న పశువుల తొట్టిలో పడుకున్నాడండి. ఆ పశువుల తొట్టి చుట్టూ గొల్లలు చేరి పాటలు పాడారు, దూతలు చేరి పాటలు పాడాయి, జ్ఞానులు వచ్చి పూజించారు. సంపత్ నగర్లోని శ్రీ రామనామ క్షేత్రంలో కన్నుల పండుగ తెప్పోత్సవం జరిగింది.
గత 97 ఏళ్లుగా శ్రీరామకోటి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని పాలక మండలి సభ్యులు వెంకటలీలా సుందరి మస్తానయ్య తెలిపారు. సీతా కోదండరామస్వామివారి తెప్పోత్సవానికి అన్ని రాష్ట్రాలు, ఫ్లోరిడా నుంచి కూడా భక్తులు వచ్చి పాల్గొన్నారని వెల్లడించారు. గుంటూరు నగరంలోని శ్రీరామనామ క్షేత్రంలో సీతా కోదండరామస్వామికి గత 97 సంవత్సరాలుగా శ్రీరామకోటి మహోత్సవం నిర్వహిస్తూ వస్తున్నాము. ఇప్పుడు 98వ శ్రీరామకోటి మహోత్సవం 16వ తారీఖున అంకురార్పణ, 17వ తారీఖున తులసి పూజలు, 18వ తారీఖున సీతారాముల కళ్యాణం, 19వ తారీఖున 108 చాలీసా పారాయణ కార్యక్రమం, 20వ తారీఖు సీతారాముల పట్టాభిషేకం, 21న క్షేత్ర పుష్కరంలో స్వామి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. దీనికి మన రాష్ట్రం నుండి కాకుండా తెలంగాణ, కర్ణాటక, చెన్నై, ఒరిస్సా నుంచి అలాగే ఇతర దేశాలు ఫ్లోరిడా నుంచి కూడా మన భారతీయులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ క్షేత్రం 97 సంవత్సరాలుగా విశిష్టంగా రామకోటి మహోత్సవాలు నిర్వహిస్తూ వస్తుంది. రేపు 2026లో శత జయంతి ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నారు. వైసీపీ యువ నాయకులు చంద్రగిరి ధీరజ్ ఆధ్వర్యంలో సిద్ధార్థనగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రగిరి యశ్రత్నం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో పట్టాన్ సైదాఖాన్, జీవీఎల్ ఆంజనేయులు, చిన్నపరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మిర్చాడ్ మాజీ డైరెక్టర్స్ మహేశ్వర్ రెడ్డి, ప్రభు సత్యనారాయణ రెడ్డి, రవి మాధవ్, నవీన్ యాదవ్, తోట చిన్న వెంకటేష్, బత్తుల సీను, సుందర్రావు, కొండలు, వీరయ్య, వేలాద్రి ప్రసాద్, రాజు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, 34వ డివిజన్ ప్రెసిడెంట్ పట్టాన్ సైదాఖాన్, మిర్చియాడ్ డైరెక్టర్ ప్రభు, రవి యాదవ్, వెంకటేష్, సత్యనారాయణ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగడిగుంట్లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ పూజల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా, మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం కృషి చేసిన జగన్ వారి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారని నూరి ఫాతిమా అన్నారు. మాయాబజార్ వద్ద ఉన్న ఈస్ట్ పారిస్ లూథరన్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. అనంతరం చర్చ్ పాస్టర్లు డిప్యూటీ మేయర్ని పూలమాలలతో సత్కరించారు. క్రిస్మస్ అంటేనే జాయ్, హ్యాపీనెస్, సెలబ్రేషన్స్, కేక్స్, క్రిస్మస్ ట్రీ, స్టార్స్, మరి ముఖ్యంగా మన పిల్లలందరూ చాలా మంది పిల్లలు ఉన్నారు. క్రిస్మస్ తాత వస్తారు, గిఫ్ట్ ఇస్తారు అనే వాళ్ళ సందడితో, ఆనందంతో, ఉత్సాహంగా ఈ యొక్క సెమీ క్రిస్టమస్ పండగ ముందు ఇంత మంచిగా ఈ యొక్క సెమీ క్రిస్టమస్ మేమందరం జరుపుకోవటం, కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనమందరం ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ దుశ్చర్యను ఖండించారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగి తీవ్రంగా గాయపడినట్లు చేసిన రాహుల్ గాంధీ రౌడీయిజాన్ని, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడిన అసాంఘిక మాటల్ని తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ ని ఓడించిన నైజం కాంగ్రెస్ దని, కాంగ్రెస్ అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే వెంటనే సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు హనుమంతరావు, అంజనారెడ్డి, మట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో కాంగ్రెస్ వాళ్ళు ఆలోచనలు తగలబెడతాము, నరుకుతాము, చంపుతాము, కొల్లగొడతాము, దోచుకుంటాము, దోపిడీ చేస్తాము, అరాచకాలు చేస్తామని ఇంత బహిరంగంగా మాట్లాడుతుంటే సమాజం తెలుసుకోండి. మేము బీజేపీ వాళ్ళు తెలుసుకోబట్టి ఈరోజు 3 సార్లు అధికారంలోకి వచ్చాం. వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు విచక్షణ మరిచి మాట్లాడటం అనేది సభ్య సమాజానికి ఆశ్రయం కాదు.
రాహుల్ గాంధీకి పిల్ల చేష్టలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్పి ప్రజలు తరిమి కొడతారు రాహుల్ గాంధీని. ఇంకో మాట మాట్లాడాడు ఖర్గే అని రాహుల్ గాంధీ ఇద్దరు. కనీసం ఖర్గేకి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడుతున్నాం వయసును బట్టి అన్న. ప్రియాంక గాంధీ నామినేషన్ రోజు గేటు బయట నుంచి ఒక దొంగోళ్లాగా తొంగి చూసే దుస్థితి నీది. నామినేషన్కి మిమ్మల్ని బయలో చేయకపోతే, ప్రవేశం ఇవ్వకపోతే వెనక నుంచి తలుపులను తొంగి చూస్తున్నారు. అంత మిమ్మల్ని అవమానించారు, అయినా మీకు జ్ఞానం లేదు. ప్రపంచ మెడిటేషన్ డే సందర్భంగా ఎస్వీఎల్ కాలనీ పార్కులో బహిరంగ సభ జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో సభ్యులకు ధ్యానంలో మెలకువలను నేర్పించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ఒత్తిళ్ల నుండి దూరం అయ్యేందుకు ధ్యానం ఉపయోగపడుతుందని కె సురేష్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ధ్యానంపై సభలు జరిగాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎల్లా భానుమూర్తి, బి రమాదేవి, టి వినయ్, డాక్టర్ రామారావు, కృష్ణారెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్స్ పాల్గొన్నారు. ఈరోజు ఇలా జరగాలని ఐక్యరాజ్య సమితిలో ప్రపోజ్ చేసి ఒప్పించింది పరమ పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవులు. వారు స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరఫు నుంచి మేము, నా పేరు సురేష్, నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని, భానుమూర్తి గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ గారు, మేము ఇంకా 10 మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ అంతా కలిసి ఇక్కడ ఎస్వీఎన్ కాలనీలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం చేస్తే మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అవగాహన ఇచ్చి దాన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ చేయించి రోజు వారు ఇంటి దగ్గర చేసుకునే విధంగా అతి సులభమైన పద్ధతిని నేర్పించి వాళ్ళ ఒత్తిడి రహితమైన జీవితం అనుభవించి ఆనందమైన జీవితం అనుభవించాలనే కోరికతోటి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో 20 సూత్రాల పథకం అమలుపై చైర్మన్ దినకర్, కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. సీఎం చంద్రబాబు 2047 విజన్ ద్వారానే వికసిత భారత్ సాధ్యమని వెల్లడి. వైసీపీ హయాంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం. అన్నా క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. శుచి, శుభ్రతతో ఆహారం అందించాలని అధికారులకు ఆదేశాలు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీని పరామర్శించిన ఎమ్మెల్యే గౌతు శిరీష. తమ కుటుంబానికి శివాజీ ఎంతో ఆత్మీయులని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.